అండి మేము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. చూడండి, ఇంటి పక్కన వాళ్ళ ఇళ్ళకు వీళ్ళకు అందరికీ కూడా ప్రతి ఇంట్లో అరటి చెట్లు ఉన్నాయి. అరటి గెలలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ప్రతి ఇంట్లో ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి. నార్మల్గా జామ చెట్లు, కొబ్బరి చెట్లు అవి ఉంటాయి, కానీ ఇక్కడ అరటి చెట్లు కూడా అన్నీ అంతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి అక్క వాళ్ళ గేదెలు. అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి. ఆ గోడ అవతలు ఉన్నాయి వేరే వాళ్ళ చెట్లు. చూడండి, అక్క వాళ్ళ ఇంట్లో పపాయ చెట్లు. ఇది నూరు వరాల పూలు. ఇందులో ఇది కూడా ఈ కలర్ కూడా నేను అసలుకి ఇప్పటి వరకు చూడలేదు. ఎప్పుడు రెడ్ చూస్తాము, కానీ ఇది ఒక లైట్ గోల్డెన్ కలర్లో ఉందండి. చూడండి, ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో. ఇవి చాలా బంచెస్ కాస్తాయి, పూస్తాయి చూడండి పూలు. పూజకు కావాల్సిన పూలన్నీ కూడా ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. బయట మొత్తం రోజ్ ఫ్లవర్స్, కాకర చెట్లు, బీర చెట్లు, ఇవన్నీ చెట్లు వేశారు. ఒక 2 పపాయ చెట్లు వేశారండి. ఇదొకటి పపాయ చెట్లు వేసింది. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ వేసిన చెట్టు అండి. ఈ చెట్టు మా అక్క వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు మా మామయ్య వేశారు ఈ చెట్టుని. ఇంకా ఇక్కడ గంగరేగి చెట్టు ఉంది చూడండి. ఈ రేగి పండ్లు ఇది కొంచెం పెద్దగా ఉండవు, నార్మల్గా చిన్నగానే ఉంటాయి, కానీ చాలా స్వీట్ ఉంటాయి ఈ రేగి పండ్లు. చూడండి, అక్క బీర చెట్టు వేస్తే అందులో చిన్న బీరకాయ ఒకటి ఇక్కడ ఉంది. చూడండి, ఇంటి చుట్టూ కూడా చెట్లు వేసింది. ఇది ఇంకొకటి పపాయ చెట్టు, ఇక్కడ కూడా ఒకటి పపాయ చెట్టు వేసింది. మిగతా ఇవన్నీ కస్టర్డ్ యాపిల్ ట్రీస్. చూడండి, ఇక్కడ కస్టర్డ్ యాపిల్ ట్రీస్. ఇక్కడ ఒకటి మంచి కస్టర్డ్ యాపిల్ పండడానికి కూడా వచ్చింది. చూడండి, ఇక్కడ ఒకటి కస్టర్డ్ యాపిల్ పండి మరి ఉంది. మిగతాది ఇది అక్క వాళ్ళ ఇంట్లో ఉండే అరటి చెట్లు. ఈ అరటి చెట్లలో ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లోనేమో ఇంటి వెనుక ఉంది కాబట్టి ఈ గెలలు చాలా చిన్నగా వచ్చాయి. చూడండి, ఈ గెలలో చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇది గెల చాలా పెద్దగా వచ్చింది, కానీ మధ్యలో ఎందుకో ఇలా సగం రాగానే ఇంకొకలాగా కట్ అయిపోయింది. అక్క ఒక్కటో రెండో చెట్లు తీసుకొచ్చి వేసిందండి. ఇంకా వాటి పిలకలతోని ప్రతిసారి వస్తూ ఉన్నాయి. ఇది ఇంటి చుట్టూ ఉండే ఇంకో ప్లేస్ అండి. ఇది టేక్ చెట్టు అంటారు. చూడండి, గెలలు ఇక్కడ చాలా పెద్దగా గెలలు వస్తున్నాయి, కానీ ఇంకా ప్రతి ఇంట్లో ఉంటున్నాయి కదా అన్నీ ఒక్కొక్కటి. కాకపోతే అక్క వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక గెలేసిందండి. కానీ అక్క వాళ్ళు ఏమో కొంచెం చిన్నగా వస్తున్నాయి, కానీ వాళ్ళకి చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 4 feet వరకు ఉందండి, అంత హైట్ ఉంది. ఇది కూడా అక్క వాళ్ళది ఒకటి 4 feet వచ్చింది, కానీ ఒక గెల హాఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ హాఫ్ నుంచి ఇంకొక గెల స్టార్ట్ అయింది. ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చూపించడానికి కూడా కొంచెం ప్రాపర్గా రావట్లేదు. ఒక్క దాంట్లోనే 2 typesగా ఉంది గెల. ఒక పైన వరకేమో ఒకలాగా వచ్చింది, కింద ఒక్క గెలకి ఒక 1000s అలా ఉండొచ్చండి. కానీ ఎందుకు అలా వచ్చిందో తెలియదు, అంత చిన్నగా వచ్చినాయి. అక్క అది లాస్ట్ వరకు ఉండదు, ఆ గెల ఊడిపోతుంది, ఓన్లీ పై వాటి వరకే కాస్తుంది అంటుంది. ఇంకా అక్క వల్ల ఇంటి వెనక సైడ్ ఇది చూడండి, ఇంటి వెనక ఇంకా బఫెలోస్ ఉన్నాయి. చూడండి, కోళ్ళు. మామయ్య ఉండరు, అక్కొక్కతే ఉంటుంది కదా, ఇలా బోర్ కొట్టుకోకుండా పైగా ఊరికే సింగిల్గా ఉంటే ఊరికే మామయ్య గుర్తొస్తూ ఉంటారు అని చెప్పేసి డైలీ గేదెలకు గడ్డి తీసుకురావటం, పాలు పిండటం, వాటికి ఇప్పుడు ఏదో ఒకటి గేదెలని పెట్టుకొని ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది.
ఎందుకంటే విడిగా నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటే నాకు ఊరికే భయంగా అనిపిస్తుంది, ఇంకా మామయ్య గుర్తొస్తుంటారు అని చెప్పేసి. పైగా తను సిటీకి రావడానికి కూడా ఇష్టపడదు, ఎప్పుడు తను ఇక్కడ విలేజ్లోనే ఉండాలి, ఇక్కడ అందరూ ఉంటారు మాట్లాడడానికి, సిటీలో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు కదా అని. రేపు మామయ్య సౌండ్ స్టిక్ ఉందని మేము ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ టైం ఇప్పుడు ఈ మామయ్య అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే చరణ్కి ఈసారి జాబ్ వచ్చింది. ఫస్ట్ టైం వాడు చాలా హ్యాపీగా చెప్పుకోవాల్సిన టైంలో కూడా వాళ్ళ డాడీ లేడు, అందుకు కొంచెం బాధగా అనిపిస్తుంది. మామయ్య చాలా ఇష్టపడి కట్టుకున్నాడు ఈ ఇల్లుకి. మళ్ళీ సపరేట్గా ఇది ఓన్లీ వాళ్ళు పొలం పనులు చేస్తారు కాబట్టి పొలం కోసం వడ్లు కనుక పండిస్తే దీంట్లో వేయాలని చెప్పేసి వడ్ల కోసం ఈ కొట్టు కట్టించుకున్నాడు. కానీ మామయ్య కట్టించుకున్న ఒక 1 ఇయర్ వరకే ఏమో ఇంట్లో ఉన్నారు. తర్వాత 1 ఇయర్ తర్వాత వెంటనే మామయ్యకు బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసి ఇంకా వ్యవసాయం మొత్తం కౌలుకి ఇచ్చారు. అక్క పొద్దున్నే వెళ్ళి ఇలా గడ్డి కోసి తీసుకొని వస్తారండి. గడ్డి కోసి అక్కడ పెడితే అక్క వాళ్ళ పొలం చేసేవాళ్ళు ఆ గడ్డి తీసుకొని వచ్చి గేదెలకు వేయడానికి అని తీసుకొచ్చి ట్రాక్టర్లో ఇక్కడ వేసిపోతారు. ఇంకా గేదెలకు మార్నింగ్ ఈవినింగ్ అక్క గేదెలకు గడ్డి వేస్తుంది, పాలు కనుక పిండడానికి కనుక. చూడండి, హాయ్. ఈ జామ చెట్లు అండి, జామకాయలు కూడా బాగా కాస్తున్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి జామకాయలు కూడా. ఒకసారి మా మామయ్యని చూపిస్తాను నేను. అక్క వల్ల ఇంటి పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది, మొత్తం బ్యాక్ సైడ్ అన్ని పొలాలు ఉంటాయండి. చూడండి, ఆ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. చూడండి, ఇంటి వెనక సైడ్ కనుక కొబ్బరి చెట్లు. మాకు ఎప్పుడు చట్నీ కనుక కావాల్సిన కొబ్బరికాయలు కనుక అన్నీ అక్క పంపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా. మామయ్యకి బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటంటే ఈ ఇంటి వెనక ఈ ఖాళీ ప్లేస్ అంటే చాలా ఇష్టం మామయ్యకు. అక్కడ చెట్లు ఉంటాయి, ఎప్పుడు అక్కడ చెట్ల కింద కూర్చొని మాట్లాడవచ్చు, కాసేపు పడుకోవచ్చు అని ఎప్పుడు అంటారు. ఇది రోడ్డుకు ఉంటుంది కాబట్టి ఇల్లు, ఈ రోడ్డుకు ఉండేదానికంటే ఇల్లు ఇష్టపడి ఇక్కడ మామయ్య కట్టుకున్నారు. కానీ ఎప్పుడు ఒక మంచం తీసుకొని పోయి అక్కడ కూర్చొని ఉంటే చాలా బాగుంటుందిరా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని అంటాడు. మామయ్యకి వ్యవసాయం అంటే కూడా చాలా ఇష్టం. చాలా ఇయర్స్ అక్క వాళ్ళు వాళ్ళ పాత ఇంట్లో ఉండేవాళ్ళు. ఇల్లు కట్టాలి, పాపకి శారీ ఫంక్షన్ చేయాలి అని చెప్పేసి చాలా అనుకునేవాళ్ళు. ఒక సమ్మర్ రాగానే ఈసారి సమ్మర్లో ఎలా అయినా పాపకు ఫంక్షన్ చేయాలి అని అనుకున్నారు. ఆ టైంకెల్లా అంటే సమ్మర్కి బిఫోరే మామయ్యకి ఇలా అని తెలిసి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది, ఇంకా చేయలేకపోయారు. చాలా మెడిసిన్స్ వాడారు, సర్జరీ కనుక చేయించారు, అన్నీ చేయించా కానీ ఆ టైంకెల్లా అంటే తనకు బాగా రిపీట్ అయ్యేది వచ్చిందండి. అలా రిపీట్ అయ్యే దానివల్ల మామయ్యది మాకు తెలిసిన తర్వాత కూడా 22 months ఉన్నారు. మామయ్యకి తెలవడమే మాకు 4th స్టేజ్లో తెలిసింది. మేము ఫస్ట్ నుంచే మామయ్య కొంచెం ఎలానో ఉంది నా తలలో అని చెప్పేసి చెప్తున్నారు. మేము వెళ్ళి హాస్పిటల్లో కనుక చూపిస్తున్నాం, కానీ డాక్టర్స్ ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క దానికి మెడిసిన్స్ ఇచ్చారు, కానీ ఇలా ఎవరు ఐడెంటిఫై చేయలేదు ఇది బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పేసి. లాస్ట్కి మాకు తెలిసేసరికి తనకి 4th స్టేజ్లో ఉంది. మాకు ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ అక్క కోసం పిల్లల కోసం కనుక ఇక్కడికి వస్తాము. కానీ ఎందుకో ఇంకెప్పుడు మామయ్యతో మాకు డాడీ తర్వాత డాడీ లాగా చూసుకునేవారు ఎప్పుడు మామయ్య, కానీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు కనుక. మామయ్యతో ఉన్న అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి, బాధగా అనిపిస్తుంటుంది. మామయ్య ఎప్పుడు అనేవాడు, పైకి ఎక్కి పచ్చని పొలాల మధ్యలో ఉన్న నా ఇల్లు ఉంది, నేను ఎంత ప్రశాంతంగా బతకొచ్చు ఇక్కడ అనేవాడు. కానీ ఏ ప్రశాంతత కోసం వచ్చి తను ఎంత కష్టపడి ఇది ఇల్లు కట్టుకున్నారో ఆ ప్రశాంతమైన లైఫ్ని కొద్ది రోజులు కూడా లీడ్ చేయముందుకునే
చనిపోయారు. మాకు అందుకే చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడికి రావాలన్నా కానీ. ఇది అక్క వాళ్ళ ఇల్లు. ఎన్ని అంటే నలుబోలు. ఇది గేటు. దీనికి ఆపోజిట్లో స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూలు. అక్క ఎప్పుడు పనులు కనుక అయిపోయిన తర్వాత స్కూల్లోకి వెళ్ళి అక్కడ అంగన్వాడీ స్కూల్లో కనుక ఆయమ్మలు కనుక టీచర్స్ ఉంటారు కదా, అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ పక్కనే కొంచెం మంది ఈ పక్కన ఇంట్లో అక్క వాళ్ళు కూడా, అక్క వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు కూడా రోజు అక్కతో కనుక మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.